గమ్మతి వార్తలు అందరికి శనార్థి బిడ్డలారా బాగానే అంతా గమ్మతి వార్తలకు తిని కుసుర్రా ఏళ్ళైంది కదా ఇక మరి ఆశయం ఎందుకుర్రా పోదాం పారి పెద్ద వార్తలకు కారు పాటోళ్లకు కాలు నిలుస్తలేదట మామూలుగా లేదుగా బొక్కల పంచాది కేసీరావుకు మరో పక్కపోటు బల్యం హద్దమ్మ రాత్రి కాకీల పిడుగు గాళ్ళకేనాట కరెంటు కట్టు అమ్మా ఉడుము కొవ్వి పోలేరమ్మని పట్టుకున్నట్టు ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అయ్య గులాబీ లీడర్లనే కంచె పెట్టుకున్నాడు నుల్లా అమ్మర కొడుక ఏం చేయాలి ఎట చేయాలి ఇక రేపటి సంధి నీ దండం పెట్టి ఇక మరి ఎంతమంది గులాబీ కోళ్ళ బయట వేస్తారో ఏం కదోనని ఒకటే గుండెకాడ దడా 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 అంటుందట కారు పార్టీ వాళ్ళకు మరి ఏం సంగతో చూద్దాం మరి ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అయ్యను చూస్తుంటే గులాబీ లీడర్ల గుండె గుటుకు మిటుకు గుటుకు మిటుకు కొట్టుకుంటుంది ఆడనుల్లా గొర్రెల స్కాము తలసారి శ్రీనివాసం మెడకు చుట్టుకొని చిన్న కూడు పెయికి పడతలేదు అటనుర్రా గొర్రెల స్కామ్ను సర్కారు ఏసీబీ వాళ్లకు అప్పచెప్పిన కానించి తలసారి శ్రీనివాస్ యాదవ్ తింటలేడాట పంతలేడాట తెల్లదాకా లేచి కూర్చుంటుందట కోట్ల రూపాయల కట్టలు దారి మళ్లించిరని ఫైళ్లు మాయం చేసిరని తలసాని మీద రచ్చ మోపైతే ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలము కేశవరంలో గిరిజనులది 47 ఎకరాల భూమిని ఇక మన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగం చేసిండు భూమిని కబ్జా పెట్టి షామిరిపేట పోలీస్ స్టేషన్లో కేసు కట్టి ఇక తారుమారు వ్యవహారం నడుస్తుంటే పాపం మల్లారెడ్డి కూడా ఎక్కడ వశపడకుండా అయిందట మనసు అమ్మ ఇక ఏమి చేయదు ఎట చేయదు ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే ఇక ఆయన ఉండేగా సుతపూస ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకొని సంవత్సరం ఫీజు కరెంటు బిల్లులు కట్టలేదని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు ముట్టినాయి అటనుండా ఇక నీ దండం పెట్టి ఉద్దరా అంటే నాకు ఇద్దరు కావాలి అన్నట్టు అధికారం అడ్డం పెట్టుకొని గతంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఇక ఆయనతో పాటు ఇంకా కూడా ఉండగా ఇక్కడ బుద్ధిగాల సుతపూస మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కనబడ్డ భూమినల్లా కబ్జా చేసిరని నిందరు మోస్తున్నాడనుల్లా వీళ్ళ పేర్లు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్నాయి అన్నట్టు ఇక ఇంకా కూడా కొంతమంది కబ్జాదారులు ఉన్నారు వాళ్ళను కూడా రానున్న రోజుల్లో బయట వేస్తాం వాళ్ళ భాగవతం కూడా బయట పెడతాం అని సీఎం రేవంత్ అయ్య కంకణం కట్టుకున్నాడు నువ్వు అమ్మ నీ దండం పెట్టి ఇక రేపటి సంధి ఎంతమంది గులాబీ లీడర్లు బజార్లో పడతారో ఎంతమంది చచ్చిపోతుందో అని అనుకుంటా ఉన్నారట ఈ ముచ్చట ఇంటున్న జనాలు చూడాల మరి ఉడుగురు సంకలం పెట్టుకొని ఊళ్ళే ప్రవేశించినట్టు ఏందిరా ఈ రాష్ట్రాంగం పాడైపోను కదా దేవుడా ఇప్పటికే ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం అవుతుందిరా అంటే ఊరేకో ఇక ఈ వాసన పాడైపోను ఈ వాసనతోటి బతికేయాలనుకుంటా ఉందిలా ఈ ఊరోళ్ళకు చూద్దాం పని అరే గిదేంది ఏదో వాసన వాసన అని ఈ పశువుల బొక్కల చూపిస్తుండ్రు అని అనుకుంటున్నారు కదా జనాలు ఇక అసలు ముచ్చట ఏందంటే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలము తాటికొండ శివారు నేషనల్ హైవే దగ్గర బొక్కల ఫ్యాక్టరీ పెట్టి వాటిని మరిగించి అండకెళ్ళి నూనె తయారు చేస్తున్నాడు నువ్వు ఈ సుఖమైనోళ్ళు ఇక ఈ పశువుల బొక్కలు ఎచ్చిపచ్చి ఉడికిస్తుంటే అండకెళ్ళి ఆయిరి గదే విషం వాయువు గాలిలో కలిసేసరికి పాపం బుడపోరగాళ్లకు దమ్మాడకుండా శ్వాసకోశ రోగాలు చర్మ రోగాలు ఇంకింతలావు దద్దుర్లు గోకుడు మన్ను మశానం వస్తున్నాయి అని మీ బొక్కల కంపెనీ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయిరా నాయనా ఇగో ఈ రకంగా అనుకుంటా కంపెనీల మీద ఎగబడితే జనాలు ఇక వాళ్ళకు ఊరోళ్ళకు సరిపోడు కయ్యం పుట్టేసరికి పోలీసులు వచ్చి పంచాది సల్లార్పిరటనుల్లా ఓ అన్న ఏం సంగతో చెప్పే మరి ఏం కోరుకుంటున్నావే ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇక్కడ గాజులపేట ఇప్పలపల్లి తాటికొండ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఈ బొక్కల ఫ్యాక్టరీ ద్వారా వాయువు వెలువడడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి గతంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇది ముఖ్యంగా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారులో ఉంటుంది. కానీ గాజులపేటకు దగ్గరలో ఉండడం వల్ల పండగకు వచ్చిన సందర్భంగా యువకులు
అరే ఇటు నుంచి హైవే నుంచి ఊరికి వెళ్తుంటే స్మెల్ వస్తుందని చెప్పేసి అక్కడ ఆగి కంపెనీ దగ్గర ఉన్న సిబ్బందిని అడగడం వల్ల ఆ సిబ్బంది ఏదైతే ఉన్నారో ఈ యువకులను కర్రలతోటి రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఏమైందని తెలుసుకునేందుకు ఊరు నుంచి వచ్చిన యువకులను కూడా మరి వాళ్ళు కట్టెలతోటి కొట్టడం వల్ల తీవ్రమైన తలకు గాయాలై ముగ్గురు హాస్పిటల్లో ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆల వెంకటేశ్వర రెడ్డి దృష్టికి కూడా దీన్ని తీసుకుపోవడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గ్రామ యువకులంతా కూడా అప్పుడు సర్ది చెప్పిండ్రు. ఏదైతే కంపెనీ సైడే ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది. గ్రామస్తులకు నచ్చజెప్పి యువకులకంతా కూడా నచ్చజెప్పి తాత్కాలికంగా తూతూ మంత్రంగా ఒక వారం 10 రోజులు బంద్ చేయించిండ్రు. మళ్ళీ యథావిధిగా ఆ కంపెనీ రన్ అవుతుంది. అక్కడ జంతు కళేబరాలు ఏవైతే ఉన్నావో పచ్చివి తీసుకొచ్చి ఇక్కడ ఆయిల్ తీయడం వల్ల దాని నుంచి వెలువడే విషవాయువు ద్వారా గ్రామ ప్రజలంతా కూడా అనారోగ్యాల దృష్టిని పడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నా ఉన్నాం, మేము ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడము. పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, మాకు మీరు చెప్పే హామీ ఇప్పటి వరకు విన్నాము, కానీ అది జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో కలెక్టర్ ద్వారా ఇక్కడ నుంచి కంపెనీని తీసివేసే హామీ వచ్చేస్తే వరకు ఇక్కడే బైఠాయించి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఇక్కడ నుంచి ఈ కంపెనీని మేము తీసి ఇక్కడ ఏది కూడా ఏర్పాటు లేకుండా ఈ కంపెనీని పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి కలెక్టర్ ద్వారా హామీ వచ్చేంత వరకు ఇక్కడే బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యను పరిష్కరించి గ్రామస్తులను కాపాడాలని కోరుకుంటున్నాం. అబ్బా చూసినారులా ఈ కంపెనీ వల్ల అంతేగానం పాడువాడా గిట్టెట చేస్తుర్రు. ఈ కంపెనీ నుండి అడ్డగోలికి వాసన వస్తుంది అన్న పాపానికి ఊరోళ్ళను వరుస పెట్టి సప్పరిస్తురాడనులా కంపెనీ వాళ్ళు. అబ్బో అంటారు చూడు, ఎండిన ఊళ్ళకోడు ఎవరికి కావాలి, వండిన ఊళ్ళకు అందరూ ప్రభువులే అన్నట్టు. మరి ప్రాణాలతోటి చెలగాటం వాడే ఈ కంపెనీ వాళ్ళ మీద ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు చర్య తీసుకుంటలేరు? కళ్ళు మూసుకుపోయినాయా? కళ్ళు కనబడతలేవా? నిద్రపోతున్నారు, మొద్దు నిద్ర అని దుమ్మెత్తికొస్తున్నారట ఈ ముచ్చట చూస్తున్న చుట్టుపక్కల జనాలు. వెళ్ళిపోయావా నన్ను ఇడిసిపోయావా, వెళ్ళిపోయావా నన్ను వదిలిపోయావా, నీ మీద నాశ నీ మీద నాశ ఏ కారణం చేత వెళ్ళిపోయావా అనుకుంటా పాట పాడుకుంటున్నాడు. నువ్వులా తెల్లందాకా లేచి కూర్చొని కేసీరావయ్య మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా కథ ఏదో చూద్దాం పారి. కూచరాయి తీయలేనోడు ఏచరాయి తీయబోయిండట. కేసీరావు అసోంటోళ్ళని చూసి పుట్టినట్టుందేశ ఈ సామెత. మరి ఎందురా తెలంగాణ సెంటిమెంట్ తోటి గద్దెనెక్కిన కేసీరావు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి నేను తెలంగాణకే కాదు దేశానికే మునగాన్ని కావాలి అని గల్ల ఎగరేసుకుంటా ఫోన్ రిల్లేసరికి కారు పార్టీ కథ ఎక్కడికక్కడ ఇసుకపోయి బచ్చల పండు పడినట్టు అయ్యిందట. నువ్వురా ఈ ఇంటి దేవుని ఇరిటం పెట్టి బోలేపల్లి దేవునికి బోనం పెట్టినట్టు భారతదేశాన్ని ఏరుతందుకు తెలంగాణ పొలిమేర దాటి కోట్ల రూపాయల కట్టలతో ప్రచారం చేసుకున్న కొసకు బెడిచికొచ్చి ఇలం పొలం లేకుండా ఇక ఎదుటిపోయి మంచితే తన పొయ్యిలో నీళ్లు పోసుకున్నట్టు ఇక గిట్టెట ఆయనెవరు ఏదో అనుకుంటే ఏమో అయిపోయాదెవరు. దేవుడా ఉన్నది వాయ ముంచుకున్నది వాయ పాడైపోరు చేతుల పీటవాయ ఆడపీటవాయ ఏం చేతు ఎట్ట చేతు అని చింతకాంతుడు అయి చిన్న వయసు చూస్తున్నట సారు తెలంగాణ. ఇక మరి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు నీ పాడైపోను ఇంతనే పాడైపోను గుండెల పురుగు పడ్డట్టు ఇంకో ముచ్చట జరిగిందిరా. పక్క రాష్ట్రం ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కూడా ఓ అమ్మ కేసీరావు సోపతి ఇక జాలయ్యా నీ సోప జాలయ్యా అని పక్కకు జరిగిండాడనులా. అబ్బా కోసకు బతుకు ఎంత కాడికొచ్చే కేసీరావుది. ఇక ఒక్కొక్కరు కారు దిగి మనిషి కూడా పోతున్నాడనులా. అయ్యో కేసీరావు ఎండకు పెట్టిన టోపీ వడగండ్లకు ఆగునా అన్నట్టు ఎటుగా తీరాయి సార్ నీ బతుకు అని చింత చేస్తున్నట్ట కేసీరావు అంటే పలిసచ్చే అభిమానులు. పోలీసులంటే ప్రజల సేవకులు, పోలీసులంటే ధర్మాన్ని కాపాడేటోళ్ళు,
పోలీసులంటే న్యాయాన్ని రక్షించేటోళ్ళు, పోలీసులంటే సత్యాన్ని బతికించేటోళ్ళు. మరి పోలీసులు పొద్దున్నాక రావాలి కానీ తెల్లదాకా వచ్చి మమ్మల్ని అగవాగము అంగడంగడు చేసేది ఎక్కడిరు దేవుడా అని పట 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 పండు కొరుకుతురులా ఈ ఊరోళ్ళు. చూద్దాం పారి. కదిలిందిరా దండు కదిలిందిరా ఊరు ఊరంతా దండై కదిలిందిరా, కదిలిందిరా దండు కదిలిందిరా ఊరు ఊరంతా దండై కదిలిందిరా. ఇక ఇనూరు ఇక వీళ్ళ వెళ్ళి ఎట్లా ఉందో. అరే అమ్మరకాలంతా కొనగూడి రోడ్డు మీద దండోరా మోగిస్తున్నారు, ఏంది కథ అనుకుంటురా. పాపం వీళ్లకు కిరాయి కడతందుకు పైకం లేదట, ఉంటందుకు ఆస్తిపాస్తులు లేవట, కనీసము గూడేసుకుంటందుకు ముత్యమంతా జాగా కూడా లేదట. నువ్వులా సర్కారు భూమే కదా, ఉత్త పుణ్యానికే ఉంది కదా, ఖాళీగానే ఉంది కదా, మరి మేము ఏ దిక్కు లేకుండా ఉన్నాం కదా అని బుడ్డ బుడ్డ గుడిసెలు చేసుకొని పూట ఎల్ల తీసుకుంటుంటే వేరేకో ఇంటల్లో ఏమైందో ఏమో కానీ ఒక్కసారే గుండెల పిడుగుపడ్డట్టు అద్దమ్మ రాత్రి రెవెన్యూ శాఖ వాళ్ళు పోలీసుల కాపల పెట్టి తినే కూట్లో మని పోసినట్టు పేదోళ్ళ గుడిసెలు ఏడి కాడికి నేల మట్టం చేసిడటనుల్లా ఇలా కడుపు చల్లకుండా. ఇక అందుకే మేము ఏడ బతకాలి, ఏడ తినాలి, ఏడ వండాలి, మీ పోలీసుల ఉద్దారకానికి సింపేసిన ఇస్తరాకుల వాళ్ళే చెట్టుకోగలం పుట్టకోగలం అయినాం, మేము ఏడికి పోవాలి, ఎట్లా బతకాలి అని జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ శివార్లో ఉండే ఇక వీళ్ళు శీమలబార్ లెక్క కలెక్టరు, ఓ కలెక్టర్ సారు మాకు న్యాయం చెయ్యయ్యో, మాకు న్యాయం చెయ్యయ్యా అని అధికారుల మీదకి ఎగబట్టకపోతున్నా. వీళ్ళ కడుపు మసిలి ఇగో చూడు వీళ్ళ ఆంబాయం ఎట్లా ఉందో. ఓ శైలే, మరి ఈ పోలీసులు ఎప్పుడు వచ్చి మీ గుడిసెలు కూడా వీకిర్రా చెప్పమ్మా. గుడిసె నివాసులం ఐలమ్మ నగర్ మాది. ఐలమ్మ నగర్ లో రాత్రి దొంగలాగా వచ్చిర్రు, రాత్రి 3 గంటలకు వచ్చిర్రు, 3-4 గంటలకు పోలీసులు వచ్చిర్రు. మేము పిల్లలు వేసుకుని ఆఫీస్ రూమ్ లలో పడుకున్నాము. మా గుడిసెల్లో మేము పడుకుంటూ వచ్చి లేపితే పిల్లలు పట్టుకొని మేము ఎటు కల్లా తెలియాలి మా పరిస్థితి. ఇంట్లో సామాన్లు నన్ను అక్కడ పెట్టుకొని మేము ఎక్కడో చెట్టుకొక్కలు ముట్టుకొక్కలు ఉరికినాం. నా పిల్లల్ని నేను కాపాడుకోవాలని చెప్పి నేను బయటపడి ప్రొద్దున చూసే వరకు అక్కడ పోయేసరికి ఒక గుడిసె లేదు, ఒకటి ఏది లేదు. వాళ్ళు రావాల్సింది ఉంటాయని ఉంటే ప్రొద్దున రావాలి, దొంగల్లాగా రాత్రి రావడం కాదు. రాత్రి వచ్చి ప్రజల మీద ఏం చేస్తే దాడి చేస్తారా? మరి ఎందుకు వినత పత్రం ఇచ్చినప్పుడు మాకు అప్పుడే వద్దు అని చెప్పి గుడిసెలు ఎందుకు వేసుకుందాము? గుడిసెలు వేసుకున్నాం, అక్కడ మేము నివాసం అక్కడే ఉంటున్నాము. మాకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, గుడిసెలు వేసుకొని ఇల్లు నిర్మాణం చేపిస్తామన్నారు. ఇక్కడ ఎలాంటి భూమి లేదన్నా, ప్రభుత్వ భూమి అని తెలిసి కిరాయి కట్ట స్తోమత నాకు లేదు అని నేను గుడిసె వేసుకున్న 2 పిల్లలు పట్టుకొని ఉంటున్నా. నా హస్బెండ్ సహకారం నాకు లేదు. నాకు ప్రభుత్వం అంత ఆదుకుంటది అని, నాకు గవర్నమెంట్ భూమి ఉంది అని తెలిస్తే నేను వచ్చి అక్కడ కిరాయి కట్ట స్తోమత సాగర్ లేదు, ఏడ ఉండాలన్నా ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి నాకు వచ్చి ఉంటున్నా. ఉన్న నేను 3-4 నెలలు నేను అక్కడే ఉంటున్నా. రాత్రి వచ్చి దౌర్జన్యం చేయడం ఏంటిదన్నా? నా పిల్లల్ని పట్టుకుని చెట్ల గుడ్డలు ఎట్టురికినన్నా. నేను ఇల్లు లేవు, కిరాయిలు గుండెలెట్టోళ్ళం, ప్రభుత్వం భూములా మేము గుడిసెలేసుకున్నాం. అదే రీతిగా మేము అట్టి వేసుకోలేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, ఆర్డీఓ పోయినాం. సరే అని ఇప్పటికి 3 నెలలు అవుతుంది, మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమనలేదు. రోజు వస్తున్నారు, చూసుకుంటూ పోతున్నారు. కానీ ఈ రోజు ఆడళ్ళు పండుకున్నారు. ఆడళ్ళు పండుకున్నప్పుడు ఈడ్చుకొని ఆడమని ఇట్లా మేము ఆడలేం కాదు సార్. సరే నీకు పద్ధతి అయితే మొగలు రావద్దు ఆడల మీదకి, ఆడ పోలీసులు. అదే ప్రకారంగా దొంగలే వద్దు పోలీసులు అంటే మధ్యాహ్నం రావాలి. పోలీసులు రక్షక పట్టులే కానీ నాశనం చేసేటైతే కాదు కదా సార్. ఆడలను తీసుకపోయి ఇప్పటికీ ఆడలను చూపించలేదు. వాళ్ళని కిడ్నాప్ చేసిరా, రేప్ చేసిరా, వాళ్ళని చంపిరా, మాకే విషయం తెలియదు. మేము భూమి లేని నిరుపేదోళ్ళం. గతంలో మాకు నాయకులు ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు అని ఉత్తబురేసేసి ఇప్పుడు ఎటుగాకుండా నడువంతరంగా మా గుడిసెలు వీకేస్తే మేము బతికేది ఎట్లా? మా జాగలు మాకు కావాలి, మా గుడిసెలు మాకు కావాలి అని మంకు పట్టు పట్టి న్యాయం చేయాలని ఇక పిల్లారు మేల మొర మొత్తుకుంటా గుడాల వంద గదిలు వచ్చి ధర్నాకు దిగిర్రులా. ఓ కలెక్టర్ సారు, జగిత్యాల జిల్లా సారు, మరి నిరుపేదల సముదాయించి ఏం ఆదరవు చూపిస్తావో చూపియాలని మా అమ్మ నుంచి కూడా కోరుకుంటున్నాను సారు. జర్రగా పొట్ట చేత పట్టుకొని బతికే పేదోళ్ళను ఆదరించి ఏదో ఒక న్యాయం చేయి సారు, నీకు పుణ్యం ఉంటుంది.
ఎండలు ఇంకా ముదరనే లేదు. అబ్బా ఏమైనా కొట్టినవరా అని అంటున్నారు. అప్పుడే నిన్నయాల ఓలేకో మరి ఇంకా అసలైన ఎండాకాలం ముంగట ఉంది అంటే ఏమవుతుంది మా అంటే కాకపోతే మేము ఫ్యాన్ వేసుకుంటాం కరెంట్ ఉంటుంది కదా అనుకుంటారు కదా. చూడు అయింది. ఇక నిన్న మొన్న సంక్రాంతి పండుగ మురిపే మీద ఉన్న జనాలకు దచ్చల మండల విద్యుత్ శాఖ పెప్ప అలీ షారుఖ్ సారు పెద్ద షాక్ కొట్టినట్టే చేసిండు. సంక్రాంతి మురిపం అయిపోవడంతోటి ఫిబ్రవరి 10 వరకు ఏరియా కోనాడు వరుసల వారీగా 2 గంటల కరెంటు కోత పెడుతున్నాడనుందా. అమ్మ ఇక మరి రేపు ఈ కాలం తప్పిన ఎండలకు ఉబ్బరింపు పుడితే సాటలు కొనుక్కొచ్చుకొని ఊపుకోవాల్సిందే నాడనుల్లో. ముందుగా మాత్రం పట్నం హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జనాలకు ఈ కరెంటు కష్టాలు తప్ప వాడనుల్లా. ఏం బాధపడకూరి ఓ జనాలు. ఊర్లో పోయి ఎరకలోళ్ళు సాటలు మస్తుగా అలుగుతారు. ఇప్పుడే కొనుక్కొచ్చుకొని తయారుగా పెట్టుకోరు, లేకపోతే రేపైతే నీ పాడైపోను ధరలు పిరంగా వారా. ఇగో నేనైతే ముందుగానే చెప్తున్నా, మీరు మాత్రం నన్ను మాత్రం ఏమనద్దు. ఏమంటున్నా తాడుకు పట్టలేదు, టౌన్కు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టు. ఇక ఏముంది ఆడతీర సంసారం అంతా సర్పంచుల కాలమే ముగిసే కాడికి వచ్చింది. అయ్యే బాయ్ కథే ఓడిచిపోయా. ఇంకా సర్పంచుల ముచ్చట ఎందుకు లేవనడుతుండు ఈ నర్సయ్య అని అనుకుంటుండొచ్చు కొంతమంది. కానీ ఇవాళ ఎటువంటి ప్రేమ చూపిస్తుండు ఓ పెద్ద మనిషి అయితే. ఆహా ఇక చూడు ఆయన ప్రేమ ఎట్లా ఉందో. వారేవా అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు నీ దండం పెడితే వాము ఎంత రామసక్కని బుద్ధి కలిగింది దేవుళ్ళు కేడి రాముడికో. మరి ఈ పాటి బుద్ధి సర్పంచుల మీద లెస్స జీవి గురుస్తుంది ఇవాళ. మరి ఆనాడేది మరి సర్పంచులు ఊర్లో పోయి అప్పుల పాలయ్యి అన్నవో రామచంద్ర అని అడక తినే కాడికి వచ్చింది. ఎవడన్నా అప్పులోడు ఇంటికి వస్తే లేడు అని అరల దాచుకొని ఇంటితో చెప్పించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మనం ఎన్ని తీర్ల వార్తలు రాసుకున్నాం. ఇక ఇవాళ మన కేసీరావు గౌరాల కొడుకు కేటీ రాముడు మా పాయ ఇవాళ మైకు ముందరికి వచ్చి ఇగో సర్పంచుల గురించి అసెంబ్లీలో నేను గట్టిగా కొట్లాడతా, మరి ఈ పాటి బుద్ధి ఆనాడు అధికారంలో ఉన్న మీరు ఏం చేసిరయ్యా అని. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఓ దిక్కు, కాంగ్రెస్ వాళ్ళు ఓ దిక్కు నీ దండం పెడితే ఇష్టపురం అన్నట్టుగా ఏదేదో అనుకొస్తున్నారు. యుద్ధం మాత్రం బాగానే అవుతుందిలా. పాపం సర్పంచులే శ్మశాన వాటికలని, వైకుంఠ దావాలని, సీసీ రోడ్లని, షడ్డా పడ్డా ఓ అమ్మ ఇట చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఇలా ఒక్కొక్క సర్పంచి 30-40 లక్షల అప్పులు చేసి ఇవాళ భార్యా పిల్లలకు ఎడవాసి ఆఖరికి వస్తారు కల్లా కూలి చేసుకునే రోజులు వచ్చిన సర్పంచులకు. ఇక ఎవరు చూసిండు ఆ సర్పంచుల బాధలు, ఎవరు చూసిండు ఆ సర్పంచుల గోసలు. ఇవాళ నాడు ఇంత పొడు కానీ నేను సర్పంచుల కోసం కొట్లాడుతా అని కేటీ రాములు మైకు ముందర మాట్లాడితే ఎవరన్నా మెచ్చుతారు ఈ మాట అని అనుకొస్తుర్రు. ఈ ముచ్చట ఎరుకైనా కొంతమంది సర్పంచుల బాధలు చూసిన జనాలు. ఎటునయ్యులా మన గమ్మతి వార్తలు ముదుగున్నాయా. ఇక రేపు కూడా రామసక్కని శుద్ధులు పట్టుకొని వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్. ఉంటే బిడ్డలారా శనార్థి. గమ్మతి వార్తలు